Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. ఈ నాగకన్య నిజమైన నాగకన్య కాదని మీరు అంత బల్లగుద్ది మరి చెప్పడానికి మీకున్న ఎక్స్పీరియన్స్ ఏమిటి? వాళ్ళు విత్ ఇన్ నో టైం వాళ్ళ పాస్ట్ లైఫ్లోకి వెళ్ళిపోయి నేను ఒక కాట్ ఉంది అందులో రాజు ఉన్నాడు ఆ చైర్ మీద నేను కూర్చున్నాను. తెలిసిన పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, పెద్ద పెద్ద బాబాజీలు ఉన్నారు, గురువులు ఉన్నారు. దే నెవర్ ఎక్స్పోజ్ దెమ్ సెల్వ్స్. అఘోరాస్ ఉన్నారు, వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, వాళ్ళు శివతత్వంలో ఉంటారు. ఈ మధ్య జరిగిన ఇష్యూలో ఏంటంటే ఓహో అఘోరాస్ అంటే ఇలా ఉంటారా. ఎనర్జీ సైన్సెస్తో వర్క్ చేస్తారు, క్రిస్టల్ హీలింగ్ చేస్తారు. అవును, ఇవన్నీ అంటే నిజంగా మరి ఇవి పనిచేస్తాయా లేదా అని ఒక మనిషి వాళ్ళకి వాళ్ళు ఎలా నిర్ధారించుకోవాలి? నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఒక ఇండికేషన్ రావడము. క్రిస్టల్ హీలింగ్ అంటే అసలు ఏం చేస్తారు? యూ హ్యావ్ టు మెడిటేట్. ఆ మెడిటేషన్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మనకి అతీతంగా ఒక శక్తి ఉంది, లేదు ఏదో ఒక సంథింగ్ ఎల్స్ ఇస్ రన్నింగ్ దిస్ అని అనడానికి వాట్ ఈస్ ఇట్ మనజ గారు? చిల్లంగిలు, చేతపళ్ళు, ఈవిల్ ఐ, ఇవన్నీ నిజమా? అంటే చాలా మంది అంటారు దేవుణ్ణి నమ్మితే దెయ్యాన్ని కూడా నమ్మాలి. రాత్రి కళలు, పీడ కళలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు నేను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో నేను తెలుసుకున్నది ఏంటంటే వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. సమాజంలో ధర్మం పేరిట కావచ్చు, నమ్మకాల పేరిట చాలామంది వెతుకులాట పెరిగిందని చెప్పాలి. అది చాలా సహేతుకమైన పరిణామం. అంటే సత్యం ఏమిటి అని అన్వేషించే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ మరోవైపు ధర్మం పేరిట జరిగే కొన్ని సమాజ విరుద్ధ చేష్టలు కూడా బాగా పెరిగిపోయాయి. ఈ మధ్య కాలంలో చర్చనీయాంశంగా మారిన అఘోరీ ఇష్యూతో పాటు మరికొన్ని ఇష్యూస్ గతంలో కూడా మనం చూసాం. ఉదాహరణకి నేను నాగకన్యని, నాకు అనేక రకాల పవర్స్ ఉన్నాయి అని చెప్పుకున్న వాళ్ళు గతంలో మనం చూసాం. అలాగే స్వామీజీలు కావచ్చు, బాబాజీలు కావచ్చు. కానీ ఏది మంచి కాదు అని ఎవరికి వారు ఎలా నిర్ణయించుకోవాలి? అసలు బ్రాడ్గా ఎందువల్ల ఈ పోకడ ఎక్కువైంది ఈ మధ్యకాలంలో మాట్లాడదాం. చాలా ఆసక్తికరమైన కాన్వర్సేషన్. కొన్ని రోజుల క్రితం గుర్తుంటే మీకు, నేను 100 రోజుల తపస్సు చేసి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి ఒక నాగకన్య మన సొసైటీ నుంచి కొంచెం సైలెన్స్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ నాగకన్య తిరిగి వచ్చిందా, ఏం జరుగుతోంది మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ అస్ స్పిరిచువల్ స్పీకర్ అండ్ అలాగే హీలర్, అందరికీ సుపరిచితులు, వనజా రామిశెట్టి గారు. గతంలో క్యాన్సర్తో తన ప్రయాణాన్ని ప్రపంచంతో పంచుకుని ఆ తర్వాత తన జీవిత లక్ష్యాన్నే అసలు ఈ దిశగా మలుచుకుని అందరికీ మంచి చేయాలనే సంకల్పంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వనజ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. నమస్తే అండి. సో గతంలో మీరు చూశారు, నాగకన్య అనే ఒక వ్యక్తి అనొచ్చా, శక్తి అనొచ్చా, మీరు ఇలాంటివన్నీ నమ్మకూడదని చెప్పి చాలా బలంగా చెప్పారు. ఏ బేసిస్ మీద మీరు అప్పుడు చెప్పారు అండ్ ఇప్పుడు ఆ నాగకన్య ఎక్కడున్నారు? ఆ అమ్మాయి ఎక్కడుందా అన్నది నో క్లూ అండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలో మన వీక్నెస్లు చూసి, అంటే ఈ సో కాల్డ్ స్పిరిచువల్, అంటే మనకి తెలిసిన, మనం చదువుకున్న, మన పురాణాల్లో చదువుకున్న వాటిని అందరికీ ప్రీచ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఒక్కొక్కరు వాళ్ళ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి బయటకు వచ్చారు. ఇప్పుడు ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రూల్ అనమాట. అంటే ఒక స్పిరిచువల్ దానికి మన రూల్ బుక్లో కొన్ని ఉన్నాయి ఆల్రెడీ, మన హిందూ స్క్రిప్చర్స్లో వాటిలో కొన్ని మెన్షన్ చేసి ఉన్నాయి. మన ఋషులు వాళ్ళు చెప్పినవి వీ యూస్ టు ఫాలో దాట్ ఓన్లీ. రైట్. ఈ మధ్యకాలంలో అయిపోయిందంటే రకరకాల వేరే కంట్రీస్ నుంచి రకరకాల సూపర్స్టిషన్స్ అనేది ఏదైనా అనొచ్చు మీరు, అక్కడ కల్చర్స్ అన్నీ మనం అడాప్ట్ చేసి అన్నిటినీ కలిపి ఒక కిచిడీలా తయారు చేసి మనకి ఒక కొత్త ఫార్ములాతోటి మనం బయటకు వస్తాం. ఆ కొత్త ఫార్ములాతోటి బయటకు వచ్చి అందరూ నమ్ముతున్నారు కదా, ఇది చెప్తే నమ్ముతున్నారు. సో నేను కూడా ఐ కెన్ ఆల్సో క్రియేట్ సంథింగ్ అన్న కాన్సెప్ట్లో వచ్చిన ఫేక్ పీపుల్ చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట. సో అండ్ ఈ మధ్య కాలంలో ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు బాగా భక్తి ఇవన్నీ ఎక్కువగా ఉండేవి, మధ్యలో కొంచెం ఎక్కడో మిస్ అయింది ఆ భక్తి కాన్సెప్ట్ అన్నది. జనాలు దే స్టార్టెడ్ ఇంట్రాస్పెక్టింగ్, ఇది నిజమైన ఈ మూఢనమ్మకాలు ఎందుకు మేము నమ్మము అన్న ఒక ఫేజ్ నుంచి మళ్ళీ ఎలా వచ్చిందో మళ్ళీ నమ్మకాలన్నీ కాస్త మూఢనమ్మకాలు అని మనం ఒకప్పుడు ఏవైతే అనుకున్నామో ఈ మధ్య కాలంలో చూస్తే టూ మచ్ అయిపోయింది అది. మూఢనమ్మకాలు దెర్ వాజ్ అ డిసిప్లిన్ బిహైండ్ దట్ మూఢనమ్మకాలు. ఒకప్పుడు మూఢనమ్మకాలలో ఇప్పుడున్న మూఢనమ్మకాల్లో దెర్ ఇస్ నో డిసిప్లిన్, దెర్ ఈజ్ ఓన్లీ ఏంటంటే ఏదో సాధించేయాలి
అంటే ఎవ్రీథింగ్ ఈజ్ రొటేట్స్ అరౌండ్ మనీ అంతే. ఇప్పుడు మనం చేసే పూజలు కానివ్వండి, చాలామంది చెప్పే రెమెడీస్ కానివ్వండి, యూ టాక్ ఎనీథింగ్ అబౌట్ మనీ, ఇది చేస్తే డబ్బులు వస్తానగానే టపటపా పీపుల్ విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఇర్రెస్పెక్టివ్ అనమాట. వాళ్ళకి అవసరం లేదు దాని వెనకాల లాజిక్ ఏంటి, ఎందుకు చేయాలని కూడా ఆలోచించకుండా చేస్తారు. అలాగే ఇప్పుడు మీరు అన్న నాగకన్య విషయంలో కూడా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే వాంట్ టు బీ ఇన్ లైమ్ లైట్. ఆ విషయంలో తను వచ్చారు. సో నో బడీ బిలీవ్డ్ ఇన్ ఇట్. మీరు చూస్తే జనాలు ఏదో ఎంటర్టైన్మెంట్గా ఉంది అని అందరూ చూసేశారు, వ్యూవర్స్ కానివ్వండి, మాట్లాడేవాళ్ళు, ఛానల్స్ అంతా చేసిన తర్వాత, బట్ నో బడీ బిలీవ్డ్. షీ ట్రైడ్ హర్ బెస్ట్ టు మేక్ పీపుల్ బిలీవ్ దట్ షీ ఈస్ బార్న్ ఫర్ ఎ కాజ్ అని. దాని తర్వాత నాగకన్య అంటే ఏంటండి? మనకు చెప్పబడిన లిటరేచర్ ఏముంది? నాగకన్యలు ఉంటాయి అసలు నిజంగా? మనకైతే మనం అంటే పుస్తకాల్లో చదవడం తప్పిస్తే నాగలోకం ఒకటి ఉంటుంది. ఆ నాగలోకంలో నాగులు ఉంటారు అంటారు. వాళ్ళు ఏ ఫామ్లో ఉంటారు అన్నది నిజంగా మనం ఎవరైనా చూడలేదు. వి ఐదర్ రెడ్ ఇట్ ఇన్ బుక్స్, పురాణాల్లో చదివాము, వస్తారు నాగకన్యలు వస్తారు, భారతంలో ఏంటి ఎందులో చూసినా వి ఆల్వేస్ సీ అ స్నేక్ ఫామ్, అందులో ఏదో ఒక రకంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఏ రకంగా వస్తారు, ఎట్లా మాట్లాడతారు, వాళ్ళు మనుషులు అంటే కొంతమంది అంటారు వాళ్ళు 100 years బ్రతికిన నాగు, వాళ్ళు ఏ ఫామ్ అంటే ఆ ఫామ్లోకి మారిపోతారు అని అంటారు. బట్ మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, మనం చదివినవే కాబట్టి మనకు అంత డీటెయిల్డ్గా వీ కాంట్ గెట్ ఇన్ టు ఇట్ యాక్చువల్గా. అంతే. ఈ నాగకన్య నిజమైన నాగకన్య కాదని మీరు అంత మరి బల్లగుద్ది మరి చెప్పడానికి మీకున్న ఎక్స్పీరియన్స్ ఏమిటి? అంటే ఇన్ దట్ పర్టికులర్ ఎపిసోడ్ నాకు అంటే నేను ఐ హావ్ నాట్ చూజన్ ఇట్ యాజ్ మై ప్రొఫెషన్, బట్ ఐఎమ్ అ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్. ఓకే, ఐ గాట్ ట్రైన్డ్ ఇన్ ఇట్. నాకు తెలుసు నిజంగా పాస్ట్ లైఫ్స్ ఉన్న మనుషులు బిహేవియర్ ఎట్లా ఉంటుంది. పాస్ట్ లైఫ్లోకి కొంతమంది ఫేక్గా వెళ్తారు, మనల్ని ఫూల్ చేసేస్తారు. మనం పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్ అని మనం పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు విత్ ఇన్ నో టైం వాళ్ళ పాస్ట్ లైఫ్లోకి వెళ్ళిపోయి నేను ఒక కాట్ ఉంది, అందులో రాజు ఉన్నాడు, ఆ చైర్ మీద నేను కూర్చున్నాను అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఆ చెప్పేవాళ్ళు ఫేక్ అంటారు? చెప్పేవాళ్ళు ఫేక్, ఎందుకంటే వాళ్ళు ఒక ఇల్యూజన్లో బతుకుతున్నారు ఇన్ని రోజులు. దే ఆల్వేస్ ఫీల్ దే ఆర్ నాట్ మెంట్ టు బీ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో నేను ఉండాల్సిన కాదు. ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు అబ్బా నువ్వు పూర్వజన్మలో రాజు అయి ఉంటావు. సైకలాజికల్గా అది అలా ఫిక్స్ చేసేసి వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది, నేను ఈ లైఫ్లో నేను ఈ లైఫ్ నాది కాదు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు, ఎక్కువ మూవీస్ చూసో స్టోరీస్ చదివేసో వాళ్ళు అలా ఊహించుకుంటూ ఉంటారు. నిజంగా పాస్ట్ లైఫ్లోకి వెళ్ళాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ టైం. చాలా ఒక సిట్టింగ్లో అవ్వదు. ఒకవేళ నిజంగా రిగ్రెషన్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక్క సిట్టింగ్లో ఎందుకంటే అవతల వాళ్ళు కూడా అంతే క్లీన్గా అంతే మెడిటేషన్ అవన్నీ చేస్తూ వాళ్ళని మనం ఆ పాస్ట్ లైఫ్లోకి తీసుకెళ్ళగలగాలి. ఇట్స్ అ హ్యూజ్ ప్రాసెస్ అనమాట. ఒక సిట్టింగ్లో ఇలా నిద్రపోగానే అదేదో సినిమాలో చూపించినట్టు ఇలా ఒక చిటికేగానే పాస్ట్ లైఫ్ చూపించేసి ఒక సినిమా 70mm ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. సో నేను తనతో మాట్లాడే ప్రాసెస్లో ఐ అండర్స్టూడ్ ఇట్. అంటే తనకి బికాస్ నిజంగా ఒక నాగకన్య అంటే నాకు నాగులు అంటే భయం ఉండకూడదు. ఐ షుడ్ బి ఏబుల్ టు గో అండ్ హోల్డ్. ఒక పావును పట్టుకొని అది నన్ను కరిచేసినా నేను చావకూడదు. బికాస్ నేను ఆ అంశంలో పుట్టాను కాబట్టి అది అవ్వదు, ఇట్స్ ఇంపాసిబుల్, అలా చేయలేను. కాకపోతే నేను అమ్మాయితో మాట్లాడే ప్రాసెస్లో ఎవ్రీథింగ్ వాజ్ సో ఫేక్ ఇన్ దట్ ఎంటైర్ థింగ్. దెన్ ఐ హావ్ డిసైడెడ్ డైరెక్ట్గానే మాట్లాడాను. నాకు ఎక్కడ ఐ కుడెంట్ కనెక్ట్ ఎనీవేర్ యాక్చువల్గా. అది ఇప్పుడు వస్తున్న ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే వెదర్ ఇట్స్ మనకి ఎప్పుడైనా అఘోరాల గురించి మాట్లాడినా, వివిధ వ్యక్తులు వాళ్ళ శక్తులు ఉన్నాయని చెప్పుకునే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మనకేం అనుభవం ఉందని చెప్పి వాళ్ళ మీద కామెంట్ చేస్తున్నాం యూట్యూబ్లో, అది ధర్మ విరుద్ధం కాదా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. సో ఆబ్వియస్లీ మీరు హీలర్గా ఉన్నారు కాబట్టి సహేతుకమైన ఒక సమాధానం ఏంటి దీనికి? అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఎనీబడి ఇప్పుడు ఇట్లాంటి మనకు తెలిసిన పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, పెద్ద పెద్ద బాబాజీలు ఉన్నారు, గురువులు ఉన్నారు. దే నెవర్ ఎక్స్పోజ్ దెమ్ సెల్వ్స్. వాళ్ళు ఒక కాజ్ కోసం వర్క్ చేస్తారు అంతే. మనకు తెలవకుండా ఒక చిన్న మంచి ప్రపంచానికి మంచి చేయాలని వాళ్ళ గైడెన్స్ ఇస్తూ ఉంటారు త్రూ సంబడి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు విత్ ఆల్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి, అఘోరాలు అంటే వి స్టిల్ బిలీవ్. ఎందుకంటే ఇప్పుడు ఐ గో టు చాలా శివక్షేత్రాలకు వెళ్తున్నప్పుడు సడన్గా దే అపియర్. వాళ్ళు ఎట్లా వస్తారో మనకు తెలియదు. నైదే వాళ్ళని బస్లో చూడము, ట్రైన్లో చూడము, ఫ్లైట్స్లో చూడము, ఎక్కడ చూడము. సడన్గా కుంభమేళ వచ్చేటప్పటికి యూ విల్ సీ hundreds and thousands ఆఫ్ అఘోరాస్ దేర్. అంటే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఎట్లా వస్తున్నారు, వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, నో డౌట్ ఇన్ ఇట్. అఘోరాస్ ఉన్నారు, వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, వాళ్ళు శివతత్వంలో ఉంటారు. అయితే
ఈ మధ్య కాలంలో అయిన ఏదైతే ఉందో దాని మీద చాలా కాంట్రవర్సీస్ అయినాయి. ఈ మధ్య మనం అఘోరాస్ వల్ల చూస్తున్నప్పుడు నిజంగా అఘోరాస్ అంటే కంప్లీట్గా వాళ్ళు డెడికేటెడ్ టు శివ కంప్లీట్గా. సో వాళ్ళని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటే ఇక్కడ ఏమైపోయిందంటే మమ్మల్ని ఎవరైనా బిలీవ్ చేస్తున్నారా చేయట్లేదా అన్న కాన్సెప్ట్లోకి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అందరూ. సో మీరు చేయాల్సింది మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంటే ఎవరికి ప్రూవ్ చేసుకోక్కర్లేదు. ఒకవేళ నిజంగా మీ పవర్స్ ఉన్నాయి అఘోరీస్ అయితే జస్ట్ గో డూ యువర్ వర్క్. వాట్ ఎవర్ మీరు చేసేది ఏదైతే ఉందో ప్రపంచానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా ఉంటున్నారు అని చెప్పి మనందరిలో ఒక భయాన్ని అచ్చా అఘోరాస్ అంటే ఇట్లా ఉంటారా అని మనకి యాక్చువల్గా ఉండే ఒక పాజిటివ్ అఘోరాస్ అంటే అందరికీ ఒక మంచి, అంటే వాళ్ళు ఏదైనా చెప్తే జరిగిపోతుంది, వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, వాళ్ళు బ్లెస్సింగ్ ఇస్తే అయిపోతుంది అని ఒక థాట్లో అందరం ఉంటాము. ఈ మధ్య జరిగిన ఇష్యూలో ఏంటంటే ఓహో అఘోరాస్ అంటే ఇలా ఉంటారా, ఓకే దే ఆర్ ఆల్సో వెరీ నార్మల్ అన్న ఒక థాట్లో వచ్చేసాం మనం అందరం. అంటే ఆర్డినరీ భావోద్వేగాలకి లోనయ్యే అంతే వ్యక్తులుగా కనిపించడం ఒకటి. అంతే కదా, ఒక స్టెబిలిటీ లేకుండా వాళ్ళు దేనికి చెల్లించరు. అఘోరాస్ అంటే దేనికి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉంటారు, నోబడీ నోస్. వాళ్ళు తినకుండా కూడా మంత్స్ టుగెదర్ ఉండిపోగలుగుతారు. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ కీలకమైన విషయం ఏంటంటే మీరు ఎనర్జీ సైన్సెస్తో వర్క్ చేస్తారు, క్రిస్టల్ హీలింగ్ చేస్తారు. ఇవన్నీ అంటే నిజంగా మరి ఇవి పనిచేస్తాయా లేదా అని ఒక మనిషి వాళ్ళకి వాళ్ళు ఎలా నిర్ధారించుకోవాలి? బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ఫెయిత్. అంతే కదా. నేను మీ దగ్గరకు వచ్చి సపోజ్ నాకు హెల్ప్ చేయండి గారు అని అడిగితే నాకు ముందు నమ్మకం కలగాలి. మరి ఎవరికి వారు ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా నిర్ధారించుకుంటారు? వాట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ దట్ ఒక ఎనర్జీ సైన్స్ వర్క్ అవుతుందని మనకి? One, there is a fake thing which is always there. Okay. ఎట్లా అంటే ఒకసారి నేను అంటే ఇంకా ఐ వాజ్ నాట్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్, వెరీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాము, ఒక జ్యోతిషుల దగ్గరికి. మేము వెళ్ళి కూర్చోగానే దే కమ్స్ అ ఫ్యామిలీ. అయ్యా మీరు చేశారు, మేము అనుకున్నవన్నీ జరిగిపోయాయి అది ఇది అంటే నేను ఇట్ వాజ్ లైక్ అ స్టేజ్ డ్రామా లాగా అయిపోయింది అక్కడ మొత్తం. నేను ఒక ముగ్గురు వచ్చారు, మొత్తం ఫ్యామిలీ వచ్చేసి ఆయన కాళ్ళ మీద పడిపోయి మీరు చేశారు మాకంతా బాగా అయిపోయింది అంటే దే ఆర్ ట్రయింగ్ టు మేక్ అస్ బిలీవ్ అనమాట. మేము వెళ్ళిన పని అవ్వాలి. అయితే ఇవన్నీ విన్నాక డెఫినెట్గా మాకేంటి మా పేరెంట్స్ అదే మాకు అనిపించింది ఓకే ఈయన చాలా గ్రేట్ మ్యాన్. నార్మల్గా ఒక అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మమ్మల్ని తప్పించి మిగతా లోపలికి ఎవరు ఎంటర్ కాకూడదు. దే జస్ట్ పుష్ ద డోర్. వాళ్ళు వచ్చేసి ఆయన కాళ్ళ మీద పడిపోయి మీరు అన్నవన్నీ అయిపోయి సరే. దాని తర్వాత డెఫినెట్లీ వీ హ్యాడ్ టు బిలీవ్ వాట్ ఎవర్ దే సెడ్. దాని తర్వాత మాకు ఒక పెద్ద ప్రొసీజరు, పెద్ద పూజ విచ్ కాస్టెడ్ అ లాడ్ ఆఫ్ మనీ అవన్నీ చెప్పి మాకు ఆయన ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత అంత పూజ చేయించుకోవాలి. అప్పట్లో 1,00,000 పెట్టాలి అంటే చాలా ఎక్కువ అది యాక్చువల్గా, డ్యూ టు వాట్ ఎవర్ సిచ్యువేషన్స్, ఒక 20 years బ్యాక్ అట్లా ఉండేది. సో అప్పటి నుంచి ఫైనల్గా ఆ పూజ చేయించుకోలేదు. బికాస్ దాని తర్వాత ఇంటికి వచ్చి ఆలోచించిన తర్వాత అంతా మాకు చాలా ఫేక్ అనిపించింది వచ్చిన వాళ్ళు అదంతా. సో అది అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేసి నా కెరీర్ ఇవన్నీ దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత స్లోగా ఇఫ్ యూ సీ ఐ మీన్ లాట్ ఆఫ్ టైమ్స్ ఐఎమ్ ఏ బాబా డివోటీ. ఓకే, ఆ బాబా డివోటీ ప్రాసెస్లో మనకి ఎట్లా అంటే మిరాకిల్స్ అన్నవి డైరెక్ట్గా బాబా వచ్చి కనపడి మనకేమి ఇలా ఐఎమ్ డూయింగ్ దిస్ అని అలా అనగానే అక్కడ ఏదో ఒకటి మెరుపులాగా వచ్చేసి అలా ఏం అవ్వలేదు. బట్ మెనీ టైమ్స్ నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఒక ఇండికేషన్ రావడము, నాకు నిజంగా ప్రాబ్లం వచ్చేసిన తర్వాత అందులో నుంచి నేను చాలా ఈజీగా బయటకు వచ్చేయడము, ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ హ్యావ్ అ స్ట్రాంగ్ బిలీఫ్. ఆ బాబా మీద నాకు చాలా నమ్మకం. 5th class చదువుతున్నప్పటి నుంచి నాకు చాలా నమ్మకం, అలా స్ట్రాంగ్ అంతే ఆ బిలీఫ్ అలా ఉండిపోయిందంటే నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను అందులో నుంచి నేను బయటకు వచ్చేయచ్చు. అయితే వెన్ ఐ హ్యాడ్ క్యాన్సర్ అప్పుడు అందరూ అనొచ్చు నీకు బాబా ఉన్నాడు కదా, దెన్ వై యూ హ్యాడ్ క్యాన్సర్, యూ నీ నాట్ హ్యావ్ టు సఫర్ అన్న ఒక ఆర్గ్యుమెంట్ వచ్చేస్తుంది. కాకపోతే ఎవరైతే స్పిరిచువల్ లైన్లో వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని కూడా నేర్చుకోవాలి, దాన్ని బిలీవ్ చేయాల్సిందే. అంటే భగవంతుడిని మనం ఎంత పూజ చేస్తున్నామంటే ఆ పూజ వల్ల మనకి ఏ కష్టాలు రాకుండా ఉండవని కాదు. కష్టాలు రావాల్సిన వస్తాయి బికాస్ బేస్డ్ ఆన్ అవర్ పాస్ట్ కర్మాస్, కరెంట్ లైఫ్లో చేసిన వాట్ ఎవర్ పాపాలు పుణ్యాలు వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాస్. బట్ అవి చేసినందుకు గాను మనకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి మనకి సొల్యూషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు భగవంతుడు. ఇదొక కాన్సెప్ట్ విచ్ ఐ బిలీవ్. అంతే, ఆయన సొల్యూషన్ ఇస్తాడు. ప్రాబ్లమ్ని ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే, ఎవరైనా ఫేస్ చేయాల్సిందే. కాకపోతే వస్తాడు అనమాట నీకు ఈ ప్రాబ్లము, ఎందుకంటే పలానా కర్మకి నువ్వు ఇది గో త్రూ అవ్వాలి, పలానా వాళ్ళని పలానా టైంలో నువ్వు ఏదో చేసావు కాబట్టి ఇది నువ్వు గో త్రూ అవుతున్నావు. అది అయిపోయిన తర్వాత దాని తర్వాత వెన్ యూ గెట్ ఇన్ టు ఇప్పుడు భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి,
ఆయన మన యందు ఉండాలి అంటే మనం ఏమంటాం హరిషడ్ వర్గాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయి అందరికీ ఉంటాయి. ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ పీపుల్ టు అవన్నిటిని త్యజించేసి నేను చాలా ప్యూర్ క్లీన్ అంటే అవ్వదండి. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పాయింట్లో నాకు కుళ్ళు వస్తుంది, నాకు ఒకరిని చూస్తే జెలసీ, ఇవన్నీ ఫీల్ అవుతాం. కాకపోతే ఆ ఎమోషన్ని మనం ఓవర్కమ్ అవ్వడమే, దాన్ని ప్రాసెస్ చేసేసుకుంటూ ఉండాలి. అది సో హీలింగ్ ప్రాసెస్లో ఐ బిలీవ్డ్ ఇన్ ఇట్ బికాస్ ఆఫ్టర్ క్యాన్సర్ ఓన్లీ. ఆఫ్టర్ క్యాన్సర్ అంతవరకు పూజ చేసేదాన్ని. అంటే రిచువల్స్ ఫాలో అయ్యేదాన్ని బాగా. ఏ రిచువల్ ఉంటే దీపావళి వచ్చింది ఈ ప్రొసీజర్ చేయాలంటే ఇది చేసేసేదాన్ని, ఇవి చేయాలి. క్యాన్సర్ వచ్చిన తర్వాత ఒక థాట్, టైం ఉంది నా కోసం నాకు. సో ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? సో ఎవరో చెప్తారు నీ జాతకంలో ఫలానా గ్రహం బాగాలేదు కాబట్టి నీకు వచ్చింది. ఓకే. సో ఆస్ట్రాలజీ మీద ఇంట్రెస్ట్ కలిగింది. నిజంగానే ఆ గ్రహం బాగోకపోతే నాకు ఈ ప్రాబ్లం వస్తుందా అని ఐ స్టార్టెడ్ డూయింగ్ ఆస్ట్రాలజీ. ఇవన్నీ చదివితే ఓకే కొన్ని కనెక్ట్స్. ఇప్పుడు ఏ టైంలో నాకు ఒక ఏజ్లో 97లో ఐ హ్యాడ్ అ బిగ్ క్రైసిస్. ఐ వెంట్ బ్యాక్ టు 1997. అక్కడ చూసా ఓకే ఆ గ్రహం బాగాలేదు కాబట్టి నాకు ఆ టైంలో ఆ ప్రాబ్లం వచ్చింది. సేమ్ థింగ్ ఇన్ 2017 మళ్ళీ నా బాగాలేదు గ్రహాలు. సో ఐ హ్యాడ్ క్యాన్సర్. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నన్ను ఈ ఆస్ట్రాలజీ వైపు, ఈ హీలింగ్ వైపు డెఫినెట్గా ఇప్పుడు మీరు ఈ జపం చేస్తే మీరు ఇందులో నుంచి బయటపడతారంటే అట్లా జపాలు చేసిన రోజులు ఉన్నాయి. అందులో నుంచి నా ప్రాబ్లమ్ సాల్వ్ అయినవి ఉన్నాయి. సో ఇట్స్ అ బిలీఫ్ సిస్టమ్ అనమాట. అంటే నేను చేసి ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి ఐ స్టార్టెడ్ బిలీవింగ్. సేమ్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు క్రిస్టల్స్, రేకి హీలింగ్. క్రిస్టల్ హీలింగ్ చేసినప్పుడు నా మైండ్ కొంచెం కామ్ అవ్వడం స్టార్ట్ అయింది. నాకున్న యాంగ్జైటీస్, నాకున్న ఇష్యూస్ కానీ ఊరికే ఎమోషన్ అయిపోయేదాన్ని, ఇవన్నీ కంట్రోల్లోకి రావడం స్టార్ట్ అయినప్పుడు ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ క్రిస్టల్ హీలింగ్. ఎస్. క్రిస్టల్ హీలింగ్ మీరు చేయించుకున్నప్పుడా నేర్చుకున్నప్పుడా? చేయించుకున్నాక నేర్చుకున్నా. ఓకే సంథింగ్ ఐఎమ్ ఫైన్, నాకు బాగా అనిపించింది. ఐఎమ్ ఫీలింగ్ అంటే ఒక యాంగ్జైటీ, స్ట్రెస్ అందులోంచి బయటకు వచ్చేసి ఐ స్టార్టెడ్ ఫీలింగ్ కామ్ అండ్ క్వైట్. ఇవి పూజలు అన్నీ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. జపాలు చేయడం కానీ, పూజలు చేయడం కానీ, కామ్గా ఉండడం కానీ, ఎమోషన్స్ని ఎట్లా ప్రాసెస్ చేయాలి, ఒక ఫీలింగ్ వస్తే దాన్ని ఎట్లా ప్రాసెస్ చేసి మనం బయటపడాలి అందులో నుంచి, ఇవన్నీ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. సో ఇవన్నీ చేశాక ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ క్రిస్టల్ హీలింగ్, టారో రీడింగ్, ఇవన్నీ అనమాట. ఎనర్జీ వర్క్. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మనం క్లెన్స్ చేసుకోవాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు టారో రీడింగ్ చేసినా, క్రిస్టల్ హీలింగ్ చేసినా, ఇప్పటికి నేను ఎవరికైనా క్రిస్టల్స్ ఇస్తే మై ఎవ్రీడే ప్రేయర్ ఈజ్ నేను పలానా వాళ్ళకి ఆ క్రిస్టల్ ఇచ్చాను, దట్ షుడ్ వర్క్ ఫర్ దెమ్. అంటే మన ఎఫర్మేషన్స్ అక్కడ వర్క్ అవ్వాలి. వాళ్ళు ఏం చేసినా చేయపని, బికాస్ ఇట్స్ అ బిలీఫ్. వాళ్ళు నన్ను నమ్మి ఒకటి ఏదైనా రీడింగ్ చేయించుకున్నా, ఆస్ట్రాలజీ చెప్పించుకున్నా, ఒక రీడింగ్ టారో రీడింగ్ చేయించుకున్నా, ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ ఇన్ మై మైండ్. అంటే యు ఆర్ ఇన్ మై ప్రేయర్స్ అనేస్తాం ఊరికినే. బట్ ఇట్ షుడ్ బి రియల్ ఫర్ ఎనీ పర్సన్, ఎనీ హీలర్. ఇట్ షుడ్ బి రియల్, జెన్యున్గా వాళ్ళ కోసం ప్రే చేయాల్సిందే. చాలా ప్రాబ్లం ఉన్న మొన్న రీసెంట్గా ఒక ఆయన వచ్చారు మన దగ్గరికి. చాలా ఈజ్ అ వెరీ బిగ్ మ్యాన్. ఓకే, ఐడెంటిటీ రివీల్ చేయలేము వాళ్ళది. కాబట్టి ఇచ్చిన తర్వాత నాకేంటి, ఎవ్రీడే మై ప్రేయర్, ఆఫ్టర్ మై ప్రేయర్ ఒక 5 minutes నేను ఏ పర్పస్కి అయితే ఈ క్రిస్టల్స్ ఇచ్చాను, ఇట్ షుడ్ వర్క్. అండ్ ఇట్ వర్క్ డెఫినెట్లీ. నా విషయంలో అయితే ఇట్ వర్క్డ్. చాలా విషయాలలో మై క్రిస్టల్ హీలింగ్ వర్క్డ్. అండ్ క్రిస్టల్ హీలింగ్ అంటే అసలు ఏం చేస్తారు? ఓకే, వాట్ ఎవర్ ఐఎమ్ వేరింగ్, ఈ క్రిస్టల్స్ ఇవన్నీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కాల్ హీలింగ్ అంటే ఇలా క్రిస్టల్ ఇచ్చేసి ఇలా అంటే అయిపోదు. యూ హ్యావ్ టు మెడిటేట్. ఆ మెడిటేషన్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. 21 days పట్టొచ్చు, 60 days పట్టొచ్చు, 90 days పట్టొచ్చు. ఎవరు తీసుకున్న వాళ్ళు కూడా దే హ్యావ్ టు మెడిటేట్. సో వీ గివ్ ఒక చిన్న చార్ట్ లాంటిది ఇస్తాం. సో ఫాలో దిస్ అని చెప్తాం. మధ్యలో వెన్ ఎవర్ ఐ హ్యావ్ టైమ్ ఐ జస్ట్ గెట్ కనెక్టెడ్ విత్ దెమ్. అండ్ ఒక 1/2 hour వరకు మెడిటేషన్ అవన్నీ. బికాజ్ యూ హ్యావ్ టు ఎనర్జైజ్ దిస్. మనం ఏమైనా రంగురాళ్ళు అంటాము, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాజ్, మనం రత్నాలు అవన్నీ పెట్టుకుంటాం. అవన్నీ పెట్టుకుంటే చాలామందికి ఇట్స్ అ బిలీఫ్ సిస్టమ్ ఇన్ ఇండియా. అంతే. క్రిస్టల్స్ ఆర్ నాట్ ఫ్రమ్ ఇండియా, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇవన్నీ ఇండియావి కాదు. We adopted it from somewhere. Now it's become popular. నేను వాటితో పాటు ఇది కూడా ప్రాక్టీస్ చేసి ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ ఇట్. సో ఐ వేర్ ఇట్. సో ఏ రుగ్మతులకి క్రిస్టల్ హీలింగ్ కానీ రేకి కానీ ఇవన్నీ పనిచేస్తాయి? సమస్యల కంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అంతే, చాలా వరకు. అంటే మోస్ట్లీ ఐ ఫౌండ్ అంటే హెల్త్ ఇష్యూస్ పక్కన పెట్టేస్తే ఈ హీలింగ్స్ అన్నీ విల్ వర్క్ ఆన్ ఎమోషనల్ ఇష్యూస్. అండ్ ఎమోషన్ నుంచే మనకి చాలా హెల్త్ కూడా వైర్ అయి ఉంటుంది. అది ఎమోషనల్ ఇష్యూస్, యాంగ్జైటీ ఇష్యూస్, యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది. నేను ఎందుకు చాలా డిసప్పాయింటెడ్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఉంటారు, నేను ఎందుకు పనికిరాను అని, ఇవన్నీ ఉంటాయి చాలామందికి. సో వాటిలో నుంచి ఈ క్రిస్టల్స్ కానివ్వండి, హీలింగ్ కానీ, హీలింగ్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ ట్రయింగ్ టు కౌన్సిల్ దెమ్.
బేసికలీ యువర్ షోయింగ్ దెమ్ అ పాత్ అనమాట. ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చింది అంటే వాళ్ళకి ట్రై చేసి ఆ ఎమోషన్ నుంచి వాళ్ళు స్లోగా వాళ్ళు బయటకు వచ్చేసేలాగా ఒక చిన్న పర్పస్ ఆఫ్ లైఫ్ ఏదో వాళ్ళకి చెప్తే దిల్ స్టార్ట్ ఫీలింగ్ బెటర్. అంటే చేయగానే వెంటనే వెళ్ళిపోయి ఏదో చేసేస్తారని కాదు, ఒక్కసారి మన వంతుగా మనం ప్రయత్నం చేస్తాం, దాని తర్వాత నుంచి దే షుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్, కాస్త ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు అవన్నీ చేస్తేనే ఇట్ వర్క్స్ ఫర్ దెమ్. మీకు అయిన డీపెస్ట్ అంటే రీకన్ఫర్మేషన్ మనకి అతీతంగా ఒక శక్తి ఉంది, లేదు ఏదో ఒక సంథింగ్ ఎల్స్ ఇస్ రన్నింగ్ దిస్ అనడానికి వాట్ ఈస్ ఇట్ వనజ గారు? ఐ థింక్ ద లైఫ్ విచ్ ఐఎమ్ లీడింగ్ రైట్ నౌ, ఇంతే. అంటే అంతకంటే అదే మీరు ఊహించని మార్పులు మీకు వచ్చాయంటారు అయితే? డెఫినెట్గా వచ్చాయి. బికాస్ అంటే ఇప్పుడు అక్కడికి ఫుల్ స్టాప్ అయిపోలేదు. వాట్ ఎవర్ చాలామందిని చూస్తాను, అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్. ఐ హ్యాడ్ మెనీ అదర్ ఇష్యూస్ ఆల్సో ఇన్ మై లైఫ్. అవన్నిటిని ఓవర్కమ్ అయ్యానంటే అంటే పడడం లేవడం అన్నది ఇట్స్ అ ప్యాటర్న్ అనమాట నా లైఫ్లో. ఒకసారి పర్సనల్గా, ఒకసారి హెల్త్ పరంగా, మళ్ళీ పర్సనల్గా హెల్త్ పరంగా, అట్లా ఎన్నో ఉన్నాయి. ఓకే, సో ఓపెన్గా చెప్పుకోలేని బోల్డ్ అని ఉంటాయి. రైట్. దేర్ఫోర్ ఐ స్ట్రాంగ్ బిలీఫ్, కానీ ఎక్కడ ఫెయిత్ వదలలేదు నేను. ఎనీ టైం ఆ భగవంతుడి మీద ఆ నమ్మకాన్ని కానీ, సరే ఇది కూడా ఒక రీజన్కే నేను పడుతున్నాను అంటే దీంట్లో నుంచి మళ్ళీ నువ్వు నన్ను బయటకు తీసుకొస్తావు, నా స్ట్రాంగ్ బిలీఫ్ ఎక్కడో ఉందన్నమాట. అది ఆ బిలీఫ్ తోటి ఇట్ వాజ్ అప్ అండ్ డౌన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాకపోతే ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఇప్పుడు నాకున్నదో ఐ ఫీల్ చాలా ఎక్కువ ఐఎమ్ వెరీ కంటెంటెడ్, ఐఎమ్ హ్యాపీ. ఎవ్రీ డే మేక్స్ మీ ఫీల్ ఐఎమ్ లివింగ్ ఫర్ ఎ పర్పస్. నేను ఏదో ఒక కాజ్ కోసం, ఒక పర్పస్ కోసం ఉన్నాను అన్న ఆ ఫీలింగ్, ఐ గో టు స్లీప్ హ్యాపీలీ. సో ఇది పాజిటివ్గా మనం ఇవన్నీ మాట్లాడుతూ, మరోవైపు ఈ చిల్లంగిలు, చేతబడులు, ఈవిల్ ఐ, ఇవన్నీ నిజమా మనజ గారు? ఇస్ ఇట్ రియల్? చేతబడులు అవన్నీ ఐ డోంట్ బిలీవ్ అండి. ఐ ఓన్లీ, అంటే చాలామంది అంటారు దేవుణ్ణి నమ్మితే దెయ్యాన్ని కూడా నమ్మాలి అంటారు. అందులో మీరు ఒకళ్ళ కోసం మంచి థాట్ అఫర్మ్ చేయగలిగితే అండ్ ఆ ఎనర్జీ వాళ్ళ దాకా వెళ్తే చెడు వెళ్ళదని ఎందుకు అనుకుంటాం మనం? ఎలా అనుకోగలుగుతాం? చెడు అంటే నెగిటివ్ ఎనర్జీస్ డెఫినెట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమంటామంటే నరుడి దృష్టికి నల్లరాయి కూడా బద్దలైపోతుంది అంటాం. ఆ ఈవిల్ ఐ అంటే దిష్టి వరకు నమ్ముతాను. ఈ చేతబడి చేసేయడం వల్ల ఎవరికో ఇప్పుడు చాలామంది చూస్తే ఈ చేతబడి చేశారు అని చెప్పడానికి వచ్చేవాళ్ళు మోస్ట్లీ ఏంటంటే కొంచెము ఎలా చెప్పాలి, కొంచెం చదువు, అన్ఎడ్యుకేటెడ్, అట్లాంటి ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వస్తారు మన దగ్గరికి. వచ్చి మాకు చేతబడి చేశారు, వాళ్ళకి ఏది వచ్చినా, హార్ట్ అటాక్ వచ్చినా వాళ్ళకి చేతబడి చేసినట్టే, వాళ్ళకి యాక్సిడెంట్ అయినా చేతబడి చేసినట్టే. సో ఏంటంటే అది వాళ్ళకి మనం ఫిక్స్ చేసేసాం వాళ్ళ మైండ్లో. చేతబడి ఎవరో అంటే ఎవరు చేస్తారో తెలియదు వాళ్ళకి. ప్రతి ఒక్కరికి ఫీలింగ్ ఏంటంటే నా చుట్టూరు నాకు చాలామంది ఎనిమీస్ ఉన్నారని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. ఇన్ రియాలిటీ ఎవరికి అంత టైం లేదు. ఈ మధ్యకాలంలో చూస్తే మీ గురించి ఆలోచించే అంత టైం చాలా తక్కువ. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ ఆలోచిస్తారు. చాలామంది థాట్ ఏంటంటే వాళ్ళు ఒక బైక్ కొనుక్కుంటే, నేను బైక్ కొనుక్కున్నాను కాబట్టి నన్ను చూసి నలుగురు ఓరవలేకపోతున్నారు, కాబట్టి నాకు ఎవరో ఒక చేతబడి చేయించారు, కాబట్టి నాకు యాక్సిడెంట్ అయింది అన్న ఈ థాట్ ప్రాసెస్లో నెగిటివ్ ఎనర్జీస్ అన్నవి ఎస్ అఫ్ కోర్స్ ఉంటాయి. కాకపోతే ఇట్లాంటి చేతబడులు అవన్నీ అంత పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు అని మాత్రం నేను నమ్మను ఇప్పుడు. అంటే అంత తీరని హాని చేసే శక్తి ఎవరికి ఉండదు, ఎవరికి లేదు, ఎక్సెప్ట్ ఫర్ గాడ్. నోబడీ కెన్ డూ దట్. గాడ్ కూడా అంటే పని కట్టుకుని చేయడు కదండి. ఎక్సెప్ట్ ఫర్ భగవంతుడిని మించిన ఏ పనిష్ చేసే శక్తి ఎక్కడా లేదు. పనిష్ చేసిన ఆయనే. ఫిజికల్ ఫామ్లో ఎవరు వచ్చి మనల్ని పనిష్ చేసేసి నీకు ఇది అయిపోతుంది అనేసి ఒక ఏదో చేతిలో నీళ్ళు తీసుకొని అలా వేసేస్తే నథింగ్. సో రక్షించేవాడు, శిక్షించేవాడు రెండు ఇస్ భగవంతుడే. రెండు భగవంతుడే. ఎస్. సో అయినా కూడా మన చేతుల్లో ఉండే కొన్ని మనం ఆశ్రయించాలి. కాబట్టి ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు, లేకపోతే ప్రతిరోజు ఉదయాన్నే ఆరంభించేటప్పుడు మన రోజుని మనం చేయగలిగిన 2-3 మంచి పనులు మన పట్ల చెప్పండి. ఉదాహరణకి నాకు ఎవరో సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళంగానే ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తే మంచిది అని, ఆరా క్లెన్స్ అయిపోతుంది అని కూడా చెప్పారు. అలా అయితే ఈ డైలీ ప్రేయర్స్ ఏమంటారంటే, నార్మల్గా మనం ఆయుర్వేదాల్లో తీసుకున్న మన దినచర్యలు ఇవన్నీ తీసుకున్న ఏమంటారంటే, మనం చేసే ప్రేయర్స్ ఏవైతే ఉంటాయో, పూజలు, భగవంతుడు ఎవరైనా నమ్మొచ్చు. మీరు ఏది నమ్మకపోతే యూనివర్స్ని నమ్మండి. యూనివర్స్ ఈజ్ ఆల్సో సన్. సూర్య నమస్కారాలు చేసుకుని వెళ్తారు చాలామంది. దేవుడికి ఏం దండం పెట్టుకోరు వాళ్ళు, జస్ట్ సూర్య నమస్కారం. మనం చేసే పూజ ఇట్లా ఒక ఆరా, మన చుట్టూరు ఒక ఆరా లాగా, ఒక ప్రొటెక్టివ్ ఆరా లాగా తయారవుతుంది అనమాట. అంటే మీరు బిలీఫ్తో చేసిన పూజలు
అవి చేసి ప్రేయర్లో ఏం అడుగుతారు మీరు? నన్ను నా ఫ్యామిలీని చల్లగా చూడు. అంతకు బియాండ్గా ఎవరు ఎక్కువ మంది అడగరు. అంత సర్వే జన సుఖినో భవంతు, దట్ కమ్స్ లాస్ట్. ఈ లోపల నన్ను నా ఫ్యామిలీని చల్లగా కాపాడు అని ఏదో చెప్పేసి మనం చేసే ప్రతి దీపారాధన కానీ మనం చేసే ఒక 5 నిమిషాలు 1 minute భగవంతుడికి కనెక్ట్ అయినప్పుడు మనకి ఆరా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ సింపుల్ థింగ్ ప్రేయర్. అయితే పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పెరుగు, పంచదార ఇచ్చి ఇది నువ్వు తినేసి వెళ్తే నీకు అంత శుభం జరుగుతుందని అమ్మ నాయనమ్మ ఎవరో ఒకరు వచ్చి ఇంటి బయటికి వెళ్ళే వాళ్ళకి ఇచ్చేసి పంపించేసేవాళ్ళు. అది తినకుండా వెళ్తే ఏదైనా అయిపోతుంది అంటే ఏం అయ్యేది కాదు. కాకపోతే తిని వెళ్ళిన వాళ్ళు ఎనర్జెటిక్గా వెనక్కి వచ్చేవాళ్ళు ఇంటికి. బికాస్ ఇట్ బ్యాలెన్సెస్ యువర్ ఎనర్జీ. మీ కడుపులో చల్లగా ఉంటుంది, మీ షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ పెడుతుంది. కాబట్టి మనం ఇంటికి వచ్చేటప్పటికి కొంచెం ఎనర్జెటిక్గా వస్తాం. కాబట్టి ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి ఫాలో అయ్యేవాళ్ళం ఒకప్పుడు మనం. రాత్రి కళలు, పీడకలలు ఎందుకు వస్తాయి? పీడకలలు 2 things అండి. ఇప్పుడు నేను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో నేను తెలుసుకున్నది ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్స్ మనకేదో గుర్తు చేస్తూ ఉంటాయి. మనకి పాస్ట్ లైఫ్స్ ఎక్కడో ఏదో కనెక్ట్ ఉంటుంది అనమాట మనకు తెలియకుండా. నా లైఫ్లో కూడా ఒకటి ఇలాగే ఎప్పుడో ఒక టెంపుల్ 2 times కల్లా వచ్చింది నాకు. నేను ఆ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళలే. when I was 33 ఐ థింక్ ఏదో ప్లాన్ వేసుకుని చెన్నై ట్రిప్పు, చెన్నై, మధురై, రామేశ్వరం ఇవన్నీ వెళ్తే సో ఫైనలీ ఐ ఎండెడ్ అప్ ఇన్ మధురై టెంపుల్. నాకు వచ్చే కాల ఆ మధురై టెంపుల్ నేను అప్పటిదాకా చూడలేదు. 33 years వరకు నేను మధురై టెంపుల్ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. సో వెళ్ళినప్పుడు ఇట్ వాస్ మధురై టెంపుల్. సో నాకు ఆ కళ వచ్చింది. ఆ టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత నా లైఫ్లో ఒక మంచి చేంజ్, దెర్ వాజ్ అ బిగ్ హ్యూజ్ పాజిటివ్ చేంజ్ ఇన్ మై లైఫ్. సో అప్పుడు అనిపించింది అనమాట, ఈ టెంపుల్కి నేను వస్తే నాకు లైఫ్లో ఈ పని అవ్వాలి. కాబట్టి ఎప్పటి నుంచి నాకు పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఈ డ్రీమ్ వచ్చింది, వెళ్ళిపోయింది. దట్స్ అన్ ఇండికేషన్ ఫ్రమ్ గాడ్, యూనివర్స్ నుంచి నాకు ఒక ఇండికేషన్ వచ్చింది అది. సో పీడకలల విషయానికి వచ్చేటప్పటికి సమ్ టైమ్స్ ఇట్ విల్ ఇండికేట్ సంథింగ్ అండి. మనకేదో మనకి చెడు జరుగుతుంది అన్నది కాస్త ఇండికేట్ చేసేస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తాం అప్పుడు? పీడకలలు వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు కొన్ని పాత కళలు చెడ్డ కళలు అయితే చెప్పేయాలి, మంచి కళలు అయితే చెప్పకూడదు అంటారు. చెడ్డ కళలు చెప్పేస్తే దాని ఇంపాక్ట్ తగ్గుతుంది అంటారు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనం మార్నింగ్ అంతా ఏదో మూవీ చూస్తాము, లేకపోతే ఎవరితో ఒక డీప్ కాన్వర్జేషన్స్ ఉంటే అవే కళలోకి వస్తాయి. అట్లాంటి కళలు ఏంటంటే జనరల్లీ మన మైండ్లో ఆ థాట్ ఉంది కాబట్టి ఆ డ్రీమ్సే వస్తాయి. ర్యాండమ్గా మనకి సడన్గా ఒక డ్రీమ్ వచ్చేస్తుంది, ఎవరో ఏలియన్స్, ఎవరో మనకు తెలియని వాళ్ళు కూడా మన డ్రీమ్లోకి వస్తున్నారు అంటే దట్ ఈస్ ఇండికేటింగ్ యూ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇట్లాంటి డ్రీమ్స్లో. బికాజ్ ఈ విషయంలో నేను కొన్ని నమ్మకాలు ఎట్లా అంటే నాకు వచ్చిన కొన్ని డ్రీమ్స్, ఇప్పుడు చెప్పిన మధురై టెంపుల్ కానివ్వండి, ఇంకా కొన్ని వేరే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయి, నా కొన్ని రియలిస్టిక్గా నాకు వచ్చిన ఒక కళ, ఆ కళ వచ్చిన 15 daysకి ఏదో ఒక ఇన్సిడెంట్ జరగడము, దెన్ ఐ వాజ్ రిలేటింగ్ అనమాట. అప్పుడు ఆ బ్యాడ్ డ్రీమ్ వచ్చింది కాబట్టి ఇన్సిడెంట్ చాలామంది లైఫ్స్లో అట్లా అవుతూ ఉంటాయి. సో అట్లా అని అన్ని కళలు మనకి ఏదో బ్యాడ్ తెచ్చేస్తే ఏదో గుడ్ తెచ్చేస్తే అని కాదు. కొన్ని మన సైకలాజికల్, మన మైండ్ ఎలా ఉందో, మనం నిద్రపోయేటప్పుడు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నామో దాన్ని బేస్ చేసుకుని మనకి కళలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా అయితే మరి అంటే ఇవి చాలా టెక్నిక్స్, అనేక మనకి మార్గాలు ఇవ్వబడ్డాయి, ఆప్షన్స్ ఎవరికి నచ్చింది వాళ్ళు ఎంచుకునే విధంగా. ఓవరాల్గా మనిషి బ్రతుకు దేనికి అంటే ఏం చెప్తారు మంచి గారు మీరు? అంటే అందులో మీరు 2వ జీవితం పొందారు, ఆల్మోస్ట్ క్యాన్సర్తో పోరాడి యూ కమ్ బ్యాక్ టు లైఫ్. సో వాట్ వుడ్ యూ సే ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? అంటే ఇప్పుడు వెన్ వి సీ యానిమల్స్, బర్డ్స్, ఇవన్నిటిని, జంతువులు అవన్నీ చూస్తే వాళ్ళది కూడా ఒక జన్మే. బట్ మన జన్మకు వచ్చేటప్పటికి వీఆర్ సో బెటర్. మనకి ఏది కావాలంటే అది మాట్లాడతాం, ఏది కావాలంటే అది చేసుకోగలుగుతాం. వీ కెన్ ఫైన్ ట్యూన్ అవర్ లైఫ్స్. సో ఎక్కడో స్వర్గము, నరకము, చనిపోయిన తర్వాత స్వర్గంకి వెళ్తాం, చనిపోయిన తర్వాత నరకంకి వెళ్తాం, ఇవన్నీ కాదు. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఇదే స్వర్గం. మనం లీడ్ చేసే లైఫే, మంచి లైఫ్ లీడ్ చేస్తుంటే మనం స్వర్గం, ఒకవేళ ప్యాథటిక్ లైఫ్ లీడ్ చేస్తుంటే అదే నరకం. ఇక్కడే భగవంతుడు అవి ఇచ్చేశాడు. కాబట్టి ఇప్పుడు మనకున్న లైఫ్లో అన్నీ ఉంటాయి. మనిషికి చాలా 10,000 10,000 ఎమోషన్స్ ఉంటాయి అంటారు. మనకు తెలిసి చాలా కొన్ని ఎమోషన్స్, మనకు తెలిసి కోపము, కుళ్ళు, కుతంత్రం, సంథింగ్ ఒక 10-15 మాత్రమే మనకు తెలుసు. ఆ 10,000 ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎమోషన్స్ అన్నీ మనిషికి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మళ్ళీ మనం అన్ని నీతులు అంటే చాలామంది చెప్పేవాళ్ళు ఉంటారు, ఎవరు ప్రీచ్ చేసే వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్స్ ఉంటాయి, ఒకళ్ళు చూసి ఓరల్ ఎంతనము, ఇవన్నీ ఉంటాయి. సో పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే, కోర్స్ ఒక లైఫ్ వరకు మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక 35-40 వచ్చే వరకు నేను అన్ని లైఫ్లో అచీవ్ చేసేయాలనిపిస్తూ ఉంటుంది. 40 దాటిన తర్వాత మెల్లిమెల్లిగా అన్నిటినీ మనకి తగ్గించుకుంటూ వచ్చేస్తూ ఉంటాం అనమాట లైఫ్లో.
పర్లేదులే ఇది ఎందుకులే అది ఎందుకులే అని. అంటే కొంతమంది ఆ ఫేజ్లో ఉంటారు. ఒక 50 అట్లా వచ్చిన తర్వాత దెన్ యూ స్టార్ట్ ఫీలింగ్ యూ వాంట్ టు కట్ డౌన్ పీపుల్ ఫ్రమ్ యువర్ లైఫ్. నా కోసం నేను బ్రతకాలి అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. సో పర్పస్ లైఫ్లో ఒక పర్పస్ కోసం బ్రతకాలి అనుకున్న వాళ్ళు చాలా వెరీ తక్కువ మంది ఉంటారని. అందరూ అట్లా ఉండరు. బికాజ్ ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. నేను ఒక పర్పస్ కోసం ఉండాలి, నేను ఎవరికో ఏదో మంచి చేయాలి అన్న థాట్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు మేబీ చాలా మైనర్ పర్సంటేజెస్లో ఉంటారు. కాబట్టి మిగతా వాళ్ళందరూ వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళ కోసం కర్తవ్య అంతే. వాళ్ళ కర్తవ్యం మనకి బికాజ్ ఈ లైఫ్ ఇది లీడ్ చేయాలి, మన కర్మానుసారంగా ఈ లైఫ్ ఈ అప్స్ అండ్ డౌన్స్ మనం చూడాలి, ఇందులో నుంచి బయటపడాలి అంతే. దేర్ ఇస్ నో రియల్ పర్పస్ అన్నది చాలా తక్కువ మందికి, చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళకి మాత్రమే దే లివ్ ఫర్ అవగతం అవుతుంది. సో మొత్తానికి అయితే రిగ్రెషన్ ద్వారా, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ద్వారా మనకుండే వాసనలు అంటారు కదా, వాసనాస్, మనకుండే ప్యాటర్న్స్ ఏమిటో తెలుసుకుని వాటిని సెట్ రైట్ చేసే అవకాశం అయితే ఉంటుందంటారు. డెఫినెట్గా. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే చిన్నప్పటి నుంచే ఫర్ నో రీజన్ వాళ్ళకి నిప్పు అంటే భయం ఉంటుంది, వాటర్ అంటే భయం ఉంటుంది. లైఫ్ లాంగ్ ఆ ఫియర్ అలాగే ఉండిపోతుంది వాళ్ళకి. నేను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీస్ చేసినప్పుడు అంటే మా ముందు ఎవరైతే పాస్ట్ లైఫ్స్లోకి వెళ్ళారో వాళ్ళకి ఏవేవైతే ఫియర్స్ ఉన్నాయో ఆ ఫియర్స్ అన్నీ వాళ్ళ లాస్ట్ లైఫ్లో కనెక్టెడ్ ఫియర్స్ అనమాట. వాళ్ళ పాస్ట్ లైఫ్లో ఏం చేస్తారో కనిపిస్తాయి. వాళ్ళకి అనిపించిన తర్వాత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ మోర్ టు డూ విత్ హిప్నోథెరపీ అండి. ఫస్ట్ యూ విల్ బీ హిప్నటైజ్డ్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి బయటకు రావాలంటే యూ హ్యావ్ టు బీ హిప్నటైజ్డ్. దాని తర్వాత కౌన్సిలింగ్ చేస్తారు, మీకు ఎందుకు ఇలా అవుతుంది ఏంటి అనేసి. ఒక ఇన్సిడెంట్ నేను పాస్ట్ లైఫ్ చేసేటప్పుడు ఒక అతను మాకు లైవ్లో అవుతుందన్నమాట సెషన్. ఒక అతనితోటి, అతనికి ఆల్రెడీ 5-6 సెషన్స్ అయిపోయినాయి మేము ఇంటర్ తోటి. ఆవిడ హీజ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. అతను అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు. దేర్ ఈస్ ఈవిడ గురించి తెలుసుకొని షీ స్పీక్స్ గుడ్ ఇంగ్లీష్ అండ్ ఆల్. అతను ఇంగ్లీష్ అండ్ ఆఫ్రికన్ లాంగ్వేజ్ తప్పించి వేరే ఏ భాష మాట్లాడలేడు అతను. ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడు సడన్గా థెరపీ ప్రాసెస్లో హీ స్టార్టెడ్ అతనికి అంటే ట్రస్ట్ ఇష్యూస్. సో హీ సేస్ నా వైఫ్ షీఈ్ వెరీ లాయల్ టు మీ, షీఈ్ వెరీ గుడ్ టు మీ, అంతా ఉంది, కాకపోతే నేను ఎందుకు తనని బిలీవ్ చేయలేకపోతున్నా. ఫర్ సంథింగ్ ఐ ఆల్వేస్ కీప్ డౌటింగ్ హర్ లాయల్టీ టువర్డ్స్ మీ. నాకు ఎప్పుడు ఇదే ఆలోచన. బట్ షీఈ్ అ స్వీట్ లేడీ, ఆల్ సడన్ అండ్ షీఈ్ వెరీ గుడ్, నాకు తెలుసు. బట్ కానీ ఎక్కడో ఆ ట్రిగ్గర్ అవుతూ ఉంది నాకు అని. ఈ పాస్ట్ లైఫ్ అవుతున్న ప్రాసెస్లో అతన్ని పాస్ట్ లైఫ్ ప్రాసెస్లోకి తీసుకెళ్ళిన తర్వాత సడన్లీ హీ స్టార్టెడ్ టాకింగ్ ఇన్ హిందీ. అతనికి ఏమీ 2 లాంగ్వేజెస్ తప్పించి హిందీ అన్నది తెలియదు అసలు అతనికి. హీ స్టార్టెడ్ టాకింగ్ ఇన్ హిందీ. సో మేమందరం చూసి కొంచెం డెఫినెట్గా కొత్తలో కదా భయపడ్డాం. ఇప్పుడు దాకా ఏమీ రాదు, హిందీ సడన్గా హిందీ మాట్లాడుతూ. సో ఇన్ హిస్ పాస్ట్ లైఫ్ హీ హ్యాడ్ అ పాస్ట్ లైఫ్. ఒక లైఫ్లో హీ వాస్ ఎక్కడో ఇండియన్, హిందీ, నార్త్ ఇండియన్ సమ్వేర్. అప్పుడు ఆ లైఫ్లో వాళ్ళ వైఫ్ తోటి అతనికి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. సో హీస్ క్యారీయింగ్ ఇట్. ఆ ట్రస్ట్ ఇష్యూస్ వల్లే అతను సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకొని అగైన్ హీ హెస్ టేకెన్ అ బర్త్ సమ్వేర్. కానీ అది అతను ఇంకా అలాగా క్యారీ చేస్తూ ఆ మెమరీ అట్లా క్యారీ అయిపోతుంది. కాబట్టి సో చాలామంది అనొచ్చు ఇదంతా ఫేక్, ఎందుకు ఇలా చెప్తున్నారు. సో భగవద్గీత ఇట్ సెల్ఫ్ సేస్ సోల్ టేక్స్ బర్త్ అగైన్ అండ్ అగైన్, అందులో కూడా ఉంది. అండ్ బిలీవ్ పాస్ట్ లైఫ్స్, ఐ బిలీవ్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఐ బిలీవ్ ఇన్ ఫ్యూ థింగ్స్. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ ఐ బిలీవ్. సో మిత్రవింద కరెక్టే అనమాట. మగధీర అంతే. ఇవన్నీ ఉన్నాయండి, ఉంటేనే కదా. ఇప్పుడు మీరు మెనీ మాస్టర్స్ మెనీ లైఫ్ బుక్ చదివితే మనకి బ్రెయిన్ వైస్, ఇప్పుడు ఆ బుక్ చదివిన తర్వాత నా క్యూరియాసిటీ పెరిగి ఈ లైన్లోకి వెళ్ళా. అప్పుడు అంటే దీన్ని ప్రొఫెషన్గా చూస్ చేసుకోలేదు, జస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసం వెళ్ళి ఐ గాట్ మై సెల్ఫ్ ట్రైన్డ్. ఇవన్నీ మీకు అంతే మేనిఫెస్టేషన్ నిజంగానే. అంటే ఇది కూడా చెయ్యి అంటే ఇప్పుడు ఏమి అంటే ఎక్కడ నేను వెతకలేదు, ఏదో పాపప్ అవుతుంది, ఏదో పుస్తకం చదివితే ఒక ట్రిగ్గర్ వచ్చేసి ఇవన్నీ ఇప్పుడు ఏవైతే స్పిరిచువల్లీ చాలామంది అంటుంటారు ఇవన్నీ ఎలా చేస్తావు, ఎందుకు చేస్తావని. కానీ అటువైపుకి తీసుకెళ్తుంది లైఫ్ అంతే. అట్లా తీసుకెళ్ళినప్పుడు అంటే ఈ స్పిరిచువల్ లైన్లో ఏంటంటే ఒక్కటి మొదలు పెట్టాక దానికి ఫుల్ స్టాప్ పెట్టలేం మనం. అదే మనకి ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోతూ ఉంటుంది, ఇంకా ఏదో చేయాలి అని. అంతే.
చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది వనజ గారు. అంటే నోయింగ్ దట్ దెర్ ఇస్ అ వరల్డ్ దట్ వీ డోంట్ నో, అంటే విచ్ వర్క్స్ ది అన్సీన్ అన్నోన్, అందులోకి వెళ్ళడం, అది పాజిటివ్గా మన మానవ జీవితాన్ని ప్రభావితం చేసే విధంగా మనం మలుచుకోగలగడం అనేది గొప్ప వరం అది. సో చాలా మంచి విషయాలు చెప్పారు ఇవాళ. అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ మళ్ళీ మనం కలిసి ఇన్ డీటెయిల్ ఒక పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ సెషన్ మీతో జరిపించి అది తెలియపరచాలందరికీ తెలుసుకోవాలని కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి.